అరే ఎగ్జామ్ రిజల్ట్ చూసుకున్నావారా? ఎదురా ఇంకా చూసుకోవాలి. ఇప్పుడు చెట్టు కింద కూర్చొని చూసుకోవాలి. ఏమైందిరా? 2 పోయినాయి. అరే ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయినారా, మా నాయన పక్క కొడుతున్నాను, ఇంట్లో కూడా రానియాడు. ఏం చేయాలి నేను? అవునరా, ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మన ఆయన కూడా పక్క చంపేస్తున్నాడురా. మరి ఏం చేద్దాంరా? అని చచ్చిపోవడమే కరెక్ట్రా. అవునరా. అవునరా, మన ముఖాలు ఇంట్లో చూపించకుండా చచ్చిపోదాంరా. చచ్చిపోతారా? చెప్తారా మీ సంగతి? రేయ్, ఏమైందిరా? ఎగ్జామ్లో ఫెయిల్ అయితే చచ్చిపోడే. ఏం మాట్లాడుతున్నావు? మరి ఏం చేయాలన్నా, మా ఇంట్లో ముఖాలు చూపెట్టాలంటే ఎట్లనో అనిపిస్తుంది. అదే గెలిస్తే బ్రతకాలి, ఓడిపోతే సావాలి అనుకుంటే ఈ ప్రపంచంలో ఎప్పుడు బ్రతికేవాళ్ళు కాదు. ప్రతి మనిషికి గెలుపోవటం అనేది సహజం. ఓటమికి భయపడి చనిపోతే సమాజం మిమ్మల్ని చూసి స్వీకరించుకుంటారు. మీరు ఎక్కడైతే కోల్పోయారో మళ్ళీ తిరిగి అక్కడే ప్రయత్నించారు, తప్పకుండా సాధిస్తారు. అవునన్నా, మేము ఇచ్చిన విషయానికి చనిపోవడం ఏంటి? మేమంటే ఏంటో గెలిచి చూపిస్తాం. అవును, గెలిచి చూపెడతాం. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. కష్టపడితే రాదా ఫలితం పదరాసు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా మంచి మంచి వీడియోస్ మీకు అందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.